నమస్కారం. శ్రీకర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాజమండ్రిని మహాపుణ్యక్షేత్రంగా అభివృద్ధి చేస్తాం. కాశీలో మాదిరిగా గోదావరి ఘాట్లను కలిపి కొత్త లుక్ తీసుకువస్తాం. గోదావరి బండ్ను హైదరాబాద్ ట్యాంక్ బండ్ కంటే అద్భుతంగా తీర్చిదిద్దుతాం. వార్డు పర్యటనలో ఎంపీ భరత్. చంద్రబాబు మా హీరో, జగన్ విలన్, కృష్ణ మాదిగ పిలుపు, ఆదిరెడ్డి వాసు గెలుపు. ఆదిరెడ్డిని అసెంబ్లీకి, భరత్ రామ్ను ఇంటికి పంపిస్తాం. మాదిగులకు జగన్ తీరని ద్రోహం చేశాడు. ఎస్సీ వర్గీకరణతో మా మాదిగ జాతికి మేలు. మీడియా సమావేశంలో ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు. కూటమితో ఎంఆర్పీఎస్ జతకట్టడం శుభ పరిణామం. ఆదిరెడ్డి శ్రీనివాస్. కొనసాగుతున్న వలసల పర్వం. తేదేపాకు బ్రహ్మరథం పడుతున్న ప్రజలు. బొమ్మూరు గ్రామంలో తేదేపాలోకి చేరికలు. క్రీడలతో మానసిక శారీరక దృఢత్వం. వేసవి శిక్షణ శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి. వక్తలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజమండ్రి నగరానికి ఒక ప్రత్యేకత, విశిష్టత ఉందని, దానిని మరింత విస్తృత ప్రచారం వచ్చేలా అన్ని విధాలా అభివృద్ధి చేస్తానని రాజమండ్రి ఎంపీ, సిటీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్గని భరత్ రామ్ తెలిపారు. శుక్రవారం ఉదయం నగరంలోని 25వ వార్డ్ నేతాజీ స్కూల్ వద్ద నుండి గడప గడపకు కార్యక్రమాలు ఎంపీ నిర్వహించారు. పార్టీ శ్రేణులతో కలిసి ఆయన విస్తృతంగా పర్యటించారు. ఆయా వార్డుల్లోని అన్ని వీధుల్లోనూ ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలతో ముచ్చటించారు. ప్రభుత్వ పరంగా ఏమేమి సంక్షేమ పథకాలు అందుతున్నది లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. జగనన్న అందజేసే సంక్షేమ పథకాల వల్లనే ఆర్థికంగా కుదుటపడ్డామని, కష్టాలు తీరి సంతోషంగా ఉన్నామని పలువురు లబ్ధిదారులు ఈ సందర్భంగా ఎంపీ భరత్ వద్ద ఆనందాన్ని వ్యక్తం చేశారు. సంక్షేమ పథకాలు సక్రమంగా అందాలంటే మళ్ళా ముఖ్యమంత్రిగా జగనన్నను గెలిపించాలని ఎంపీ భరత్ లబ్ధిదారులకు చెప్పారు. రాజమండ్రి నగరంలో ఎంపీగా తాను చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించారు. ఈ అభివృద్ధికి బ్రేకులు పడకుండా మరింత వేగంగా పరుగులు పెట్టాలంటే తనని ఎమ్మెల్యేగా గెలిపించమని అభ్యర్థించారు. తన తుది శ్వాస వరకు ప్రజల మధ్యనే, ప్రజలతోనే ఉంటానని చెప్పారు. సిటీ ఎమ్మెల్యేగా ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపిస్తే రాజమండ్రి నగరంలో మరింత అభివృద్ధి చేసి చూపిస్తానని ప్రజలకు మాటిచ్చారు. 25వ వార్డులో అంటే మార్కెట్, పెద్ద మసీదు ఎత్తు మీద నుంచి ఆ మార్కెట్ ప్రాంతం, సాయి కృష్ణ థియేటర్, ఈ ప్రాంతంలో ప్రతి ఇంటింటికి కూడా పర్యటన చేస్తూ ఉన్నాము. మరి మా ప్రెసిడెంట్ అడపా శ్రీహరి గారు వారి ఆధ్వర్యంలో ఇవాళ ఈ వార్డ్ అంతా కూడా మేము పర్యటన చేసి ప్రతి ఇంటింటికి వారి తాలూకా సమస్యలు కానీ, ప్రభుత్వం దగ్గర నుంచి వచ్చిన సంక్షేమ పథకాల గురించి కానీ, రాజమహేంద్రవరంలో జరిగిన అభివృద్ధి గురించి కానీ ఇవన్నీ కూడా వివరిస్తూ ప్రతి ఇంటింటికి కూడా వెళ్తూ ఉన్నాం. వారి దగ్గర నుంచి అశేష స్పందన కనబడతా ఉంది. అంటే ప్రతి ఇంటికి కూడా జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత సాచురేషన్ పద్ధతిలో పేదరికం ఒక్కటే కొలమానం. దాన్ని ఆధారంగా తీసుకుని పార్టీలతో సంబంధం లేదు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలైనా వాళ్ళ పేదరికంలో ఉంటే వాళ్ళకి సంక్షేమ పథకాలు అందాల్సిందే అనేది ముఖ్యమంత్రి గారి తాలూకా ఆలోచన. గడిచిన 5 సంవత్సరాల్లో కూడా ఇదే తరహాగా మరి ఇవాళ సంక్షేమ పథకాలు ప్రజలందరూ కూడా సమానమే అన్న విధంగా ఇవాళ అందించడం జరిగింది. ఇది కాకుండా ఎప్పుడు బీజేపీ చెప్తా ఉంటారు డబుల్ ఇంజన్ సర్కార్ అని. ఆ డబుల్ ఇంజన్ సర్కార్ ఇవాళ రాజమహేంద్రవరంలో అడుగు పెడితే, ఎలాగా స్టేట్ ప్రెసిడెంట్ గారు ఇక్కడ ఎంపీ కింద పోటీ చేస్తున్నారు కాబట్టి వారికి అర్థమవుతుంది ఆ డబుల్ ఇంజన్ సర్కార్ ఇక్కడ కంటికి కనబడతా ఉంది. ఇవాళ సంక్షేమము, అభివృద్ధి పరుగులు పరిగెడతా ఉంది. మీరు రాష్ట్రంలో ఏ నియోజకవర్గం అయినా తీసుకోండి, రాజమహేంద్రవరం స్థాయిలో డెవలప్మెంట్కి పోటీ ఎక్కడా కూడా లేదు. అదే రకంగా సంక్షేమం కూడా పేద ప్రజలకు అందరికీ అందిస్తూ ఉన్నాం. మొన్న ముఖ్యమంత్రి గారు ఎలక్షన్ కోడ్ ముందర సుమారుగా 25,000 మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగింది. రేపు రాబోయే 5 సంవత్సరాల్లో ప్రజలను ఒక్కటే కోరుతా ఉన్నాం, మా అభివృద్ధి చూసి ఓటు వేయండి. మా పార్టీకో లేకపోతే నాకో ఓటు వేయమని నేను అడగట్ల. రాజమహేంద్రవరంలో అభివృద్ధి జరిగితే ఆశీర్వదించండి. రాబోయే 5 సంవత్సరాలు ఈ అభివృద్ధి ఆగకూడదు. ఎందుచేతనంటే పారాషూట్ నాయకులు వస్తూ ఉన్నారు.
వేరే ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఎంపీలు గాను ఎమ్మెల్యేలు గాను పోటీలు చేస్తూ ఉన్నారు. వాళ్ళకి ఊరు పట్ల అభిమానం ఏముంటుంది? గతంలో మనకి ఎదురుగుండా కనబడింది. మురళీమోహన్ గారు ఒక పారాషూట్ నాయకుడు ఇక్కడికి వచ్చాడు, ఎంపీ అయ్యాడు. రాజమండ్రికి ఏం చేశాడండి? అదేవిధంగా ఎర్రంనాయుడు గారు కూతురు ఇక్కడికి వచ్చిందామా, రాజమహేంద్రవరానికి ఏం చేశారండి? ఏం చేయలా. ఇక్కడ నేను స్థానికును కాబట్టి, ఇవాళ ఊరు పట్ల నాకు అమితంగా ప్రేమిస్తాను కాబట్టి ఇవాళ రాజమండ్రిని ఈ స్థాయిలో డెవలప్ చేశాం. మాదిగల కోసం మంచి ఆలోచనతో ముందుకు వచ్చి తమను కలుపుకొని వెళ్తున్న టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు తమకు హీరో అయితే, తమ ఓట్లతో గద్దెనెక్కి అనంతరం మోసం చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తమకు విలనని ఎంఆర్పీఎస్ ఉత్తరాంధ్ర కోస్తా జిల్లాల ఇన్ఛార్జ్ ముమ్మిడివరపు చిన్న సుబ్బారావు, రాష్ట్ర నాయకులు వైరాల అప్పారావు అన్నారు. స్థానిక తిలక్ రోడ్లోని రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో వారు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ వాసుతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందా కృష్ణమాదిగ పిలుపు మేరకు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థులను గెలిపించుకోవడమే తమ లక్ష్యమని అన్నారు. త్వరలో జరగనున్న ఎన్నికల్లో రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గం అసెంబ్లీ అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ అసెంబ్లీకి మార్గాని భరత్రామ్ను ఇంటింటికి పంపిస్తామని అన్నారు. ఎన్డీఏ కూటమికి తమ నాయకుడు మంద కృష్ణమాదిగ మద్దతు ఇచ్చిన నేపథ్యంలో రాజమండ్రి సిటీ ఎమ్మెల్యేగా కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆదిరెడ్డి శ్రీనివాస్, పార్లమెంట్ అభ్యర్థిగా పోటీలో ఉన్న దగ్గుపాటి పురంధేశ్వరితో పాటు కూటమి అభ్యర్థులందరి విజయం కోసం కృషి చేస్తామని అన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంపీగా ఉన్న సమయంలో ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా స్పందించి ముఖ్యమంత్రి అయిన తరువాత మడమ తిప్పి మాట మార్చేశారని మండిపడ్డారు. జగన్ మాదిగలను మోసం చేశారని ధ్వజమెత్తారు. మోడీ వర్గీకరణకు అనుకూలంగా ఉన్నారని తెలిపారు. ఎస్సీ వర్గీకరణ జరిగితేనే తమ జాతికి మనుగడ ఉంటుందన్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా మాదిగలను మోసం చేసిందన్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కనీసం ఒక మాదిగ ఎమ్మెల్యే కానీ మాదిగ ఎంపీ కానీ లేకపోవడం రాజ్యాంగ ద్రోహంగా భావిస్తున్నామని అన్నారు. మాదిగలు, మాదిగ ఉపకులాలకు న్యాయం జరగాలంటే ప్రభుత్వం మారాలని, అది కూటమికి అధికారంతోనే సాధ్యమని అన్నారు. జగన్ను కలుసుకునేందుకు కృష్ణమాదిగ 3 నెలలు వేచి చూసినా ఆ అవకాశం ఇవ్వని దుర్బుద్ధి జగన్మోహన్ రెడ్డిది అని మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు హయాంలో మాదిగలకు న్యాయం జరిగిందన్నారు. 30 ఏళ్ల క్రితమే మాదిగల అభ్యున్నతి కోసం చంద్రబాబు నాయుడు మంచి ఆలోచనలు చేశారని గుర్తు చేశారు. కాగా రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే కూటమి అభ్యర్థిగా పోటీలో నిలిచిన ఆదిరెడ్డి శ్రీనివాస్ను గెలిపించుకోవడం కోసం కృషి చేస్తామని అన్నారు. నగరంలో ఉన్న మాదిగలు అందరూ ఆదిరెడ్డి శ్రీనివాస్ విజయం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న భరత్రామ్ ఓటమి కోసం కృషి చేస్తామని అన్నారు. తమ నాయకుడు మంద కృష్ణమాదిగ ఇచ్చిన పిలుపు మేరకు రాజమండ్రి అసెంబ్లీ అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్, పార్లమెంట్ అభ్యర్థి దగ్గుబాటి పురంధేశ్వరిల గెలుపే ధ్యేయంగా పనిచేస్తామని అన్నారు. ఎన్డీఏ కూటమికి మంద కృష్ణమాదిగ మద్దతు ఇవ్వడం శుభ పరిణామమని రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. మీడియా సమావేశంలో ఎంఆర్పీఎస్ రాజమండ్రి టౌన్ ఇన్ఛార్జ్ రాంప్రసాద్, ఎంఆర్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి డాన్ సూరిమాదిగ, వైరాల రమేష్, రాచర్ల సుధాకర్, కొల్లి శ్రీను, రమేష్, పెదపొడి ఎల్లారావు, ఎర్ర ప్రతాప్, అజ్జల శ్రీను, తేజ తదితరులు పాల్గొన్నారు. మందకృష్ణ మాదిగ గారు అన్నగారు ఎన్డీఏ కూటమికి మద్దతు ఇవ్వడం, అలాగే అన్న చెప్పినట్లుగా రేపు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ వర్గీకరణ పైన కానివ్వండి, సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి, ఎస్సీ కార్పొరేషన్ నిధుల చట్టబద్ధత కానివ్వండి, అనేకమైన అంశాలు ఉన్నాయి. ఈ ప్రభుత్వం బలహీన వర్గాల యొక్క సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ కూడా తూట్లు పొడిచి దారి మళ్లించే పరిస్థితులు చూస్తూ ఉన్నాం. ఆ బహుజనులందరి యొక్క సమస్యల పైన కూడా న్యాయం జరిగేందుకు ఎన్డీఏ కూటమి తప్పకుండా వాళ్ళకి సహకరిస్తుందని, అలాగే ఎంఆర్పీఎస్ నాయకులందరూ కూడా ఈ ఎన్డీఏ కూటమి గెలుపు కోసం ఒక కార్యాచరణతోటి నియోజకవర్గంలో తిరుగుతూ తెలుగుదేశం, బీజేపీ, జనసేనలో ఉన్న ఎంఆర్పీఎస్ నాయకులు కాకుండా వాళ్ళలో ఉన్న మాదిగ సోదరులు, సోదరిమణులు అందరినీ కూడా ఒక కూటమి కింద వీళ్ళందరితోటి ఒక కార్యాచరణ కూడా ముందుకు తీసుకెళ్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొక్కసారి మందాకృష్ణ మాదిగ గారికి అభినందనలు తెలియజేస్తూ వారికి వారి యొక్క
సోదరులకి, ఏదైతే వారి ఎంఆర్పిఎస్ సోదరులందరికీ కూడా ధన్యవాదాలు. సుబ్బారావు మాదిగా ఎంఆర్పిఎస్ ఈరోజు పత్రికా సమావేశానికి పెట్టడానికి ముఖ్య కారణం, ఈ రాష్ట్రంలో దళితులైన 59 కులాలు ఈ టెస్టీలకి తీరని అన్యాయం జరుగుతూ ఈ రాష్ట్రాన్ని కాపాడుకునే క్రమంలో సమాజంలో అన్ని వర్గాలతో సమానంగా సామాజిక బాధ్యతగా మాన్యశ్రీ మందకృష్ణ మాది గారు ఈ రాష్ట్రంలో మాదిగ ఉపకులాలకి మాల ఉపకులాలకి ఎస్టీలకి న్యాయం జరగాలంటే రాష్ట్ర ప్రభుత్వం మారాలి. జగన్మోహన్ రెడ్డి అరాచక పాలన దళితులపై జరిగే దాడులు అరికట్టాలంటే ప్రభుత్వం మారాలనే నిర్ణయం మీద, మరి ముఖ్యంగా ఈ భారతదేశంలో నరేంద్ర మోడీ గారు ప్రతిపాదించిన ఈ ఎన్డీఏ కూటమికి మందకృష్ణ మాది గారు ఇవాళ ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, కేరళ ఇన్ని రాష్ట్రాల్లో కూడా ఎన్డీఏ కూటమికి మద్దతు పలికి సమాజంలో మాదిగలు చేసే ఎంతో సర్వీస్ని ఎన్నో పథకాలు సృష్టించడానికి కారకులు దండోర వ్యవస్థాపకులు మందకృష్ణ మాది గారు. 13, 14 మాదిగపేటలోని అందరూ టీడీపీ వైపు ఉన్నారని అడిగితే అందరూ ఎక్కడ ఉండరు. 80%, 20%, 80% టీడీపీ. ఎందుకంటే 1982 ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత అంతకుముందు దళితులు, ఎస్సీ అందరూ కాంగ్రెస్కి వేసేవారు. 82లో ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత మాదిగలు కంప్లీట్ టీడీపీ కనెక్ట్ అయిపోయారు. 83 జనవరి 5వ ఎలక్షన్ అయింది. 83 9న ప్రమాణ స్వీకారం అయ్యాడు ఎన్టీ రామారావు గారు. అప్పటి నుంచి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, బడుగు బలహీన వర్గాలు అందరూ కూడా అభివృద్ధి చెందారు. అందులో భాగంగా మాదిగలు మేము కూడా అభివృద్ధి చెందాం. ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీకి, తెలుగుదేశానికి, వైఎస్ఆర్ పార్టీకి ఓట్లు ఎందుకు వేయకూడదు నేను చెప్తాను, తర్వాత టీడీపీకి ఎందుకు వేయాలో చెప్తాను. వైఎస్ఆర్ పార్టీ 27 ఎస్సీ పథకాలను రద్దు చేసింది. అన్నిటికంటే అంబేద్కర్ విదేశీ విద్యను రద్దు చేసి అతను పేరు పెట్టుకున్నది. అది న్యాయమా? అంతకన్నా బాధాకరం ఏంటంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మర్డర్ చేసి దేవ సుబ్రహ్మణ్యాన్ని అనంతబాబు డోర్ డెలివరీ ఇచ్చాడు. అతను తీసుకొచ్చి పక్కన కూర్చోబెట్టుకున్నాడు. తోట త్రిమంత్రులు తిరుమల కేసులో అతనికి ఇప్పుడు శిక్ష పడలేదు. మీ గుండె మీద చేసుకొని చెప్పండి, తెలుగుదేశం పార్టీ చేసిందా, మీరు చేశారా? మాదిగల్ని ఇప్పుడు కూడా మీ దగ్గరికి రానివ్వరో. వైఎస్ఆర్ పార్టీ అంటే మాదిగల విరోధ పార్టీ. జగన్మోహన్ రెడ్డి గత ఉమ్మడి రాష్ట్రంలో 3 సార్లు అసెంబ్లీ తీర్మానం అయింది. పేద ప్రజల కష్టాలు తెలిసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజల మనిషి అని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ అని ఆ పార్టీ రాజమండ్రి రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ వ్యాఖ్యానించారు. స్థానిక 27వ డివిజన్లో మాజీ కార్పొరేటర్ బట్లంకి ప్రకాష్ మరియు సబ్బెల దుర్గారెడ్డి ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం ఎన్నికల ప్రచారం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి వేణు సదరు డివిజన్లోని ఇంటింటికి వెళ్లి ఫ్యాన్ గుర్తుకు ఓట్లు వేసి తనను ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు. ప్రజలకు సంక్షేమ ఫలాలు సమృద్ధిగా అందాలన్నా, రాష్ట్రం అభివృద్ధి చెంది సుభిక్షంగా ఉండాలన్నా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి ముఖ్యమంత్రి కావాల్సిందేనని పేర్కొన్నారు. ఈ 5 ఏళ్ల వైఎస్ జగన్ అందించిన సంక్షేమ ఫలాలను వివరించారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి, ప్రతి కుటుంబానికి జగన్ పాలనలో లబ్ధి చేకూరిందని అన్నారు. ఒకవైపు పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తూనే మరోవైపు రాష్ట్ర అభివృద్ధికి జగన్మోహన్ రెడ్డి కృషి చేశారని పేర్కొన్నారు. గత పాలకులు ప్రజలను మాయమాటలతో మోసం చేస్తే జగన్మోహన్ రెడ్డి మాటలు చెప్పకుండానే చేతల రూపంలో ప్రజల అవసరాలు తీర్చారని పేర్కొన్నారు. అటువంటి నాయకుణ్ణి మరోమారు ముఖ్యమంత్రిని చేసుకుంటే మరిన్ని సంక్షేమ పథకాలు అమలు చేయడంతో పాటు మన రాష్ట్రాన్ని దేశంలోనే కాకుండా ప్రపంచ దేశాల్లో అగ్రగామిగా నిలబెడతారని అన్నారు. దానికోసం ప్రజలంతా చేయవలసిందల్లా త్వరలో జరగనున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓట్లు వేసి తనను ఎమ్మెల్యేగా చేయడం ద్వారా జగన్ ముఖ్యమంత్రి అవుతారని మంత్రి వేణు అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ బాక్స్ ప్రసాద్, మాజీ కార్పొరేటర్ మెరపల శ్యామలరావు, కనకాల రాజా, కొల్లి అప్పల్ రెడ్డి, వడంబుజ్జి రాజు, కొల్లి నాని, మార్గాని చంటిబాబు, గుత్తుల భాస్కర్, కొల్లి దీపు, రాపర్తి శ్రీనివాస్, నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాజమండ్రి రూరల్లో 27వ వార్డు మిత్రుడు బట్లంకి ప్రకాష్ గారి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంటింటి ప్రచారం చేపట్టాం. కల్లి అబ్బులు గారు, కల్లి అప్పలరాజు గారు, ప్రకాష్ గారు వీరి ఆధ్వర్యంలో ఇది ఒక అద్భుతమైనటువంటి స్పందన. ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పాలన పట్ల అనుభవించినటువంటి సంక్షేమాన్ని,
మరొకసారి ఓటు రూపంలో వ్యక్తం చేయడానికి సిద్ధంగా ఉన్నారంటానికి ప్రతి ఇంటి నుండి ప్రకాష్ గారి పిలుపు మేరకు ప్రతి ఇంటి నుంచి ఒక వ్యక్తి వచ్చి ఈ ర్యాలీలో పాల్గొనడం అనేటువంటిది చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం. ఒకటి, ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఎవరినైతే నమ్మారో ఆ ప్రజలు ఆయన పట్ల చూపుతున్నటువంటి ఒక అభిమానానికి ఇది ఒక తార్కాణంగా రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో గడిచిన 2 పర్యాయాలు ఓటమి చవి చూసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించడం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి బహుమతిగా ఇస్తామని ఈ పెద్దలందరూ నిర్ణయించుకోవడం, ప్రజలందరూ రావడం అనేది చూసిన తర్వాత అద్భుతంగా కనపడుతూ ఉంది. ఎక్కడైతే గెలిచినటువంటి ప్రజాప్రతినిధి గత 5 సంవత్సరాలుగా ప్రజల మధ్యలో లేకపోవడం, కనపడకపోవడం, కరోనా లాంటి విపత్తులో వారు విదేశాలకు వెళ్ళటం, ఇవన్నీ కూడా ప్రజలకు కొంత ఈ గెలిచిన వారి పట్ల అసంతృప్తికి కారణం. 2, మేము చేసినటువంటి సంక్షేమం మా అనుకూలానికి కారణం. మంత్రిగా నేను ఈ నియోజకవర్గానికి వచ్చినటువంటి సుమారు 100 రోజుల్లో ప్రతిరోజు ప్రజల మధ్యలో ఉండి ప్రజా సమస్యల పరిష్కారానికి పలు విధాలైనటువంటి ప్రభుత్వం నుంచి లేకపోతే స్వయంగా చేపట్టినటువంటి కార్యక్రమాల ద్వారా ప్రజలకు మంచి జరిగిందని విశ్వసించారు. కాబట్టి ఈరోజు చాలామంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన తర్వాత వారి బలాన్నంతని కూడా ఈ ప్రజా వాణి ద్వారా వినిపించడానికి చేసేటువంటి ప్రయత్నంగా ఇది చెప్పొచ్చు. రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం బొమ్మూరులో టీడీపీ రూరల్ మండల అధ్యక్షుడు మత్సేటి ప్రసాద్ కుమారుడు గిరిసాయి త్రిలోక్ వారి మిత్ర బృందం 100 మంది యువకులు రాజకీయ రంగ ప్రవేశం చేస్తూ తెలుగుదేశం పార్టీలో చేరారు. టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్య చౌదరి వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా గోరంట్ల మాట్లాడుతూ బొమ్మూరు గ్రామంలో మండల అధ్యక్షులు మత్సేటి ప్రసాద్, వారి కుమారుడు గిరిసాయి త్రిలోక్, వారి మిత్ర బృందం బాను తదితరులు ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి రావడం ఆనందకరమని ఆయన అన్నారు. రాబోయే రోజుల్లో ఈ ప్రాంత అభివృద్ధిలో మీ యువకుల పాత్ర ముఖ్యంగా ఉండాలని కోరుకుంటున్నానని అన్నారు. ఈరోజు తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల కూటమిగా ఏర్పడి పోరాటం చేస్తూ ముందుకు వెళ్తున్నామని అన్నారు. విజయం తథ్యమని, అందులో ఎటువంటి అనుమానాలు లేవు. గతంలో కంటే ఈసారి అత్యంత మెజారిటీతో తెలుగుదేశం పార్టీ వస్తుందని అన్నారు. గత వైసీపీ ప్రభుత్వం అడ్రస్ లేకుండా పోవడం ఖాయం. వాళ్ళు చేస్తున్న తప్పుడు ప్రచారాలు, తప్పుడు వాగ్దానాలు ప్రజలు గమనిస్తున్నారని, ఇవాళ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అన్ని విధాలుగా దోచేస్తున్నారని, దాదాపు 2.5 లక్షల కోట్ల రూపాయలు ఎన్డీఏ ఇచ్చిన లెక్కల ప్రకారం తినేశారని అన్నారు. ప్రజలకు చెందిన సొమ్ముని ఇప్పటికే శాంతం దోచేశారని, మద్యంలో, మైనింగ్లో, ఇసుకలో ఇలా అన్ని రంగాలలో అన్ని విధాలుగా దోచేశారని ఆయన తెలియజేశారు. మనమందరం కూడా వారి చేస్తున్న అక్రమాలను, అన్యాయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని గోరంట్ల సూచించారు. ప్రజా సమస్యల మీద దృష్టి పెట్టాలని అన్నారు. మీ దృష్టికి వచ్చిన సమస్యలను ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత 1 సంవత్సరంలో యాక్షన్ ప్లాన్ తీసుకుని పరిష్కారం దిశగా పూర్తి చేస్తామని అన్నారు. రాబోయే రోజుల్లో మా ఆఫీస్ 24 గంటలు తెరిచే ఉంచే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని అన్నారు. ప్రత్యేకంగా ఒక టోల్ ఫ్రీ నెంబర్ను ఏర్పాటు చేసి ప్రతి సామాన్యుడికి అందుబాటులో ఉంటానని ఆయన తెలియజేశారు. ఇవన్నీ జరగాలంటే తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిని బలపరిచి ఎమ్మెల్యే అభ్యర్థిగా సైకిల్ గుర్తుకు, పార్లమెంట్ అభ్యర్థి కమలం గుర్తుకు ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించమని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వాసిరెడ్డి రాంబాబు, రాష్ట్ర తెలుగు మహిళా ప్రధాన కార్యదర్శి మజ్జి పద్మావతి, కామిని భాస్కర్, కామిని ప్రసాద్, భీమారశెట్టి రమేష్, పిల్ల తనూజ, రాయుడు సునీల్, కంటిపొడి బాబీ, పితాని రాజు, జనసేన నాయకులు, మండల అధ్యక్షులు చొప్ప చిన్నారావు, డి బ్లాక్ నాని, దూది సాయి, అడ్డల శ్రీను, బీజేపీ నాయకులు ఒంటెద్దు స్వామి, జయకొండలరావు, దువారపు శ్రీనివాస్, టిఎస్ ప్రకాష్ రావు తదితరులు పాల్గొన్నారు. నా పేరు త్రిలోక్. ఈరోజు పెద్ద మీద చేతుల మీదుగా ఇలాగా ఈ పార్టీ తీర్థం తీసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది, గర్వకారణంగా కూడా ఉందండి. మీరు ఏ విధంగా అయితే మా నాన్నగారిని ఆశీర్వదించారో, గుండెలో పెట్టుకుని ఎలాగైతే చూసుకున్నారో నన్ను కూడా అలాగే చూసుకోవాలని కోరుకుంటున్నానండి. ఆయన కన్నా ఎక్కువ అందుబాటులో మీకు నేను ఖచ్చితంగా మీ తోడుగా నేను ఉంటాను. అలాగే మన నాయకుడు బుచ్చయ్య చౌదరి గారి అఖండమైన విజయానికి నేను ఖచ్చితంగా నా వంతు కృషి నేను చేస్తానని చెప్తున్నానండి. నా కోసం, మా నాన్నగారి కోసం ఇక్కడికి ఈరోజు వచ్చినందుకు మీ అందరికీ నా పాదాభివందనం అండి. మహిళలకి, అలాగే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరికీ కూడా నా పాదాభివందనం తెలుపుతున్నానండి. ఈరోజు తాను లోకల్ అభ్యర్థినని,
ఎప్పుడూ అందుబాటులో ఉంటానని రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థి డాక్టర్ గూడూరి శ్రీనివాస్ అన్నారు. గొందేసి శ్రీనివాసులరెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం ఆత్మీయ సమావేశం జరిగింది. నిత్యం పార్టీ కోసం పనిచేస్తున్న శ్రీనివాసులరెడ్డి వంటి నాయకుల వల్ల పార్టీ ఎంతో అభివృద్ధి చెందుతుందని, పోటీ చేసే అభ్యర్థులు కూడా చాలా ధైర్యంగా ఉండవచ్చునని అన్నారు. గొందేసి శ్రీనివాసులరెడ్డిని డాక్టర్ గూడూరి శ్రీనివాస్ ఈ సందర్భంగా అభినందించి సత్కరించారు. సంపూర్ణ మద్దతు తెలియజేసి జగనన్నను సంరక్షించుకోవాలని అన్నారు. కాపు కార్పొరేషన్ డైరెక్టర్ అను అధ్యక్షతన ఈ కార్యక్రమంలో ఎంపీ అభ్యర్థి డాక్టర్ గూడూరి శ్రీనివాస్కు నాయకులను పరిచయం చేశారు. సీనియర్ నాయకులు యనుగొండ లక్ష్మి తదితరులు మాట్లాడారు. 7వ రోజున ఎలక్షన్. ఈ 16 రోజులు కూడా మన సైనికుల్లా పనిచేయాలి. జగన్మోహన్ రెడ్డి గారు నెగ్గకపోతే ఆయనకి ఏం అవ్వదు, మనకే లాస్. అదేవిధంగా ఇక్కడ వేణు గారు మినిస్టర్ ఉప ముఖ్యమంత్రి అవుతాడు. మీకు ఇక్కడ మీ ఎమ్మెల్యే ఉప ముఖ్యమంత్రి మంత్రి అయితే ఎంత ఉపయోగమో మీరే ఆలోచించారు. ఆయన ఒక నిమిషం తీరిక లేకుండా తిరుగుతాడు, కష్టపడతాడు ఆయన అంత వయసులో కూడా. సో నేను ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు నేను రాజకీయాల్లోకి వచ్చాను. అంతకుముందు రాజకీయాల్లో లేను. అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారి స్ఫూర్తితో వచ్చాను. అంటే ఒక డాక్టర్ ముఖ్యమంత్రి అయితే ప్రజలకు ఎంత చేయొచ్చు అనేది రాజశేఖర రెడ్డి గారు నిరూపించారు. సో నేను ఇక్కడే ఉంటాను. ఇందాక శ్రీను చెప్పాడు, నేను లోకల్ వ్యక్తిని. ఎక్కడో వరకు 2 బ్యాగులు వేసుకుని రాజమండ్రిలో దిగలేదు. గత 25 సంవత్సరాలుగా రాజమండ్రిలోనే ఉంటూ ప్రాక్టీస్. సో మీకు ఆవిడ దూరంలో ఉన్నాను, 5 నిమిషాల్లో నా దగ్గరికి రావచ్చు. ఒకవేళ నేను దొరకపోయినా మా శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు. శ్రీనివాసరెడ్డి గారిని కూడా మంచి స్థానంలో చూడాలనేది నా కోరిక. ఎందుకంటే ఇలాంటి రెస్పాన్సిబుల్గా పార్టీకి సేవ చేసే వ్యక్తులు చాలా అరుదు, చాలా కష్టపడుతున్నారు పగలు రాత్రి. అసలు నేను ఆయన చూస్తుంటే ఇలాంటి వ్యక్తులు 10 మంది ఉంటే అభ్యర్థులు కళ్ళు పోసుకుని పడుకోవచ్చు ఇంట్లో అనుకుంటున్నాను. సో ఇంకోటి మీకు అందరికీ ఏంటంటే, ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాలుగా ఆయనకు ఒక లక్ష్యం, ఆశయం ఉంది. ఈ రాష్ట్రంలో పేదరికం ఉండకూడదని చెప్పి సెంట్రల్ జైల్ రోడ్లో అత్యాధునిక వసతులతో నిర్మించిన శ్రీకాకుళపు సుబ్బారావు నాగరత్నం వైస్ హాస్టల్ నూతన భవనానికి శుక్రవారం ఉదయం 10:31 గృహప్రవేశ మహోత్సవం ఘనంగా జరిగింది. పిఐఐసి మాజీ చైర్మన్ రాజమహేంద్రవరం వైస్ హాస్టల్ గౌరవ అధ్యక్షుడు శ్రీకాకుళపు శివరామ సుబ్రహ్మణ్యం, మీనాక్షి దంపతుల చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరిగింది. శ్రీకాకుళపు శివరామ సుబ్రహ్మణ్యం, మీనాక్షి దంపతులచే ఈ గృహప్రవేశం మహోత్సవం శ్రీరామ సమేత వీర వెంకట సత్యనారాయణ స్వామివారి వ్రతం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. శివరామ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ 1660 చదరపు గజాల స్థలంలో 1100 చదరపు గజాలలో 2 బ్లాకులుగా ఈ నూతన భవన నిర్మాణం చేపట్టామని, ఒక బ్లాకులో 60 గదులు అత్యాధునిక వసతులతో 5 అంతస్తులలో ప్రతి అంతస్తులో ఒక విశాలమైన లాంజ్తో సహా నిర్మించామని అన్నారు. 2వ బ్లాకులో పరిపాలనా విభాగం, అత్యాధునిక జిమ్, కంప్యూటర్ ల్యాబ్, లైబ్రరీ, కాన్ఫరెన్స్ హాల్ వంటివి ఏర్పాటు చేశామని అన్నారు. ఈ హాస్టల్ సుదూర ప్రాంతాల నుండి రాజమహేంద్రవరం విద్యాభ్యాసం నిమిత్తం వచ్చే వైశ్య విద్యార్థులకు వసతి ఉచితంగా కల్పిస్తామని అన్నారు. త్వరలోనే మంచి సమయం చూసి ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని అన్నారు. వైశ్య హాస్టల్ అధ్యక్షులు కోట్ల కనకేశ్వరరావు కనకేష్ అధ్యక్షుడిగా ఉండగా, సత్యవరపు సత్యనారాయణ కార్యదర్శిగా, మండవిల్లి శివ కోశాధికారిగా, డోనర్స్ కమిటీ అధ్యక్షుడిగా కొల్లేపల్లి శేషయ్య, వైస్ చైర్మన్గా సత్యవరపు గోకుల మురళి, కన్స్ట్రక్షన్ కమిటీ చైర్మన్గా కూర్మాదాస్ ప్రభాకర్, వైస్ చైర్మన్గా మన్యం ఫణికుమార్, వంకైల శ్రీనివాసరావు కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. దగ్గుబాటి వెంకటేశ్వరరావు తదితర ప్రముఖులు విచ్చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. సుమారు రాజమండ్రిలో 70 సంవత్సరాల క్రితం మన వైశ్య పెద్దలందరూ రాజమండ్రిలో ఒక వైశ్య హాస్టల్ అని చెప్పి ఒక నిర్మాణం చేయడం జరిగింది. ఆ వైశ్య హాస్టల్ స్థానిక ఉమా మార్కండేశ్వర ఆలయం దగ్గర మన నిర్మాణం జరిగింది. అందులో దాదాపు కొన్ని వేల మంది ఈ 70 సంవత్సరాలుగా మరి విద్యార్థులు, వైశ్య విద్యార్థులు చదువుకుని ఉన్నతమైనటువంటి స్థానాల్లో వెళ్ళిన సందర్భాలు అనేక ఉన్నాయి. మారుతున్న కాలానికి అనుగుణంగా హైజీనిక్ ఫెసిలిటీస్తో ఇప్పటికి ఉన్న స్టూడెంట్స్కి ఏ రకమైన ఎన్విరాన్మెంట్తో వాళ్ళకి చదువుకోవాలి, వారు ఏ రకంగా ఇబ్బందులు పడకుండా చదువు మీద శ్రద్ధ పెట్టి ఉన్నతమైనటువంటి ఉద్యోగాల్లోకి వాళ్ళు వెళ్ళే విధంగా మరొక
నూతన వైఎస్ఆర్ హాస్టల్ నిర్మాణం చేయడానికి గతంలో పెద్దలు నిర్ణయించడం, ఆ నిర్ణయం ప్రకారమే ఇక్కడ దాదాపు 1600-1700 గజాలు ఎక్వైర్ చేయడం జరిగింది. అందులో భాగంగానే 1150 గజాలు మరి ఈ నిర్మాణానికి దాదాపు ఆల్మోస్ట్ 35,000 ఎస్ఎఫ్టీతో ఈ నిర్మాణం చేయడం జరిగింది. ఈ నిర్మాణంలో దాదాపు 200 మంది స్టూడెంట్స్ ఏకకాలంలో ఇక్కడ చదువుకోవడానికి, అంతేకాకుండా వారికి ఇంటర్నెట్ ఫెసిలిటీతో సహా, వైఫై ఫెసిలిటీతో సహా వారికి సకల సౌకర్యాలు కల్పించబడే విధంగా, అలాగే ఎవరైనా పేద విద్యార్థులు ఉంటే వారికి ఉచితంగా కూడా, అంటే వారికి ఫైనాన్షియల్గా ఏమైనా ఇన్కన్వీనియన్స్ ఉన్నప్పుడు ఇక్కడ ఎవరికైనా సరే వసతి మట్టుకు ఉచితంగానే ఉంటుంది. కాకపోతే వాడేమన్నా ఏదైతే మనం నిత్యవారి ఖర్చులు ఉంటాయో ఆ ఖర్చుల నిమిత్తం ఈ భోజనాలకు కానీ టిఫిన్స్ కానీ ఏమైనా ఉంటే వాళ్ళు పెట్టుకోలేని పరిస్థితిలో ఉంటే అది హాస్టల్లో ఉన్న దాతలే దాన్ని భరించడం జరుగుద్ది. మధ్యప్రదేశ్లోని ఓంకారేశ్వరంలో మే 1వ తేదీ నుంచి 12 వరకు జరగనున్న పుష్కరాలకు వెళ్లే యాత్రికులకు అక్కడ ఉచిత వసతి, భోజన సదుపాయాలు కల్పించనున్నట్లు దేవీ చౌక్లోని శ్రీదేవి ఆర్యవైశ్య కళ్యాణ మండపం పుష్కర్ ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ గట్టుపల్లి సత్యనారాయణ, సంయుక్త కార్యదర్శి జల్దు వరప్రసాదరావు, కమిటీ సభ్యులు పామర్ల సత్యనారాయణ, ఓ వెంకట్రావు తెలిపారు. శుక్రవారం ఉదయం ఇక్కడి నుంచి మధ్యప్రదేశ్లోని ఆదివాసీ ధర్మశాలకు నిత్యావసర వస్తువులు పంపించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజమండ్రి నుంచి వెళ్లే పుష్కర యాత్రికులకు ఓంకారేశ్వరం బస్టాండ్ సమీపంలోని ఆదివాసీ ధర్మశాలలో వసతి, అన్న ప్రసాద ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. రూమ్స్ కావలసిన వారు టి మల్లికార్జునరావు 9948363749, ఎం భద్రరావు 9290730122, ఏవి మల్లికార్జునరావు 9440574764 వంటి సెల్ నెంబర్లలో సంప్రదించాలని కోరారు. గత 21 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. నర్మదా నది పుష్కరాలు ఓంకారేశ్వరం, కాకినాడ జిల్లా, మధ్యప్రదేశ్. మే 1వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి టిఫిన్. యాత్రికులు అందరికి కూడా అన్న సందర్భం జరుగును. ఇట్లు దేవి ఆర్యవైశ్య కళ్యాణ మండపం, రాజమండ్రి, ఏసీ, దేవి చౌక్, రాజమండ్రి. ఓం గణేశాయ నమః. శ్రీ దేవి చౌక్ వర్తకులు, అలా శ్రీ దేవి ఆర్యవైశ్య కళ్యాణ మండపం, దేవి చౌక్, రాజమండ్రి వారు నర్మదా నది పుష్కరాలు ఓంకారేశ్వరంలో జరుగుతున్నాయి. అక్కడ ఉచిత అన్న సంతర్పణ, ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి అల్పాహారము అన్ని వచ్చిన యాత్రికులందరికీ ఏర్పాటు చేయడం పడింది. కావున అందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకునే ప్రతిరోజు ఇక్కడి నుంచి సామాన్లు, వంట సామాగ్రి, బియ్యము, పప్పులు, ఉప్పులు అన్ని తీసుకుని వెళ్తున్నాము. దేవి ఆర్యవైశ్య కళ్యాణ మండపం ద్వారా ప్రతి వర్తకుడు దీనికి సందా ఇచ్చి ఇక్కడి నుంచి బియ్యము, పప్పులు అన్ని నర్మదా నది పుష్కరాలకి, ఓంకారేశ్వర పుష్కరాలకి బయలుదేరి వ్యాన్తో పంపిస్తున్నారు. రాజమండ్రి సిటీ ఎమ్మెల్యేగా తనను గెలిపిస్తే రాజమండ్రి 50 వార్డుల్లోని ప్రజలకు స్వచ్ఛమైన గోదావరి జలాలను, త్రాగునీటిని అందిస్తానని సిబిఐ మాజీ డైరెక్టర్ జెడి లక్ష్మీనారాయణ స్థాపించిన జయభారత్ పార్టీ రాజమండ్రి ఎమ్మెల్యే అభ్యర్థి కృష్ణ చైతన్య అన్నారు. గురువారం ఆయన రాజమండ్రి ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తాను ప్రజల సమస్యలపై అనేక ఉద్యమాలు చేశానని గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా కోసం రిలే నిరాహార దీక్ష చేశానని అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలంటూ ఉద్యమించానని అన్నారు. లోక్ సత్తా పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించారని వివరించారు. ఉద్యమాలు, ప్రజల సమస్యలపై చేస్తున్న పోరాటం చూసి జయభారత్ పార్టీ వ్యవస్థాపకులు జెడి లక్ష్మీనారాయణ రాజమండ్రి ఎమ్మెల్యే అభ్యర్థిగా సీటు కేటాయించారని తెలిపారు. తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే పూర్తి స్థాయిలో రాజమండ్రి సమస్యలు పరిష్కరించడానికి కృషి చేస్తానని అన్నారు. రాజమండ్రి అర్బన్, రూరల్ ప్రాంతాల్లో నివసిస్తున్న 50% పైగా ప్రజలకు గోదావరి నీరు అందడం లేదన్నారు. మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని సగం పైగా వార్డుల్లో సురక్షితమైన మంచినీరు అందడం లేదని స్పష్టం చేశారు. ఒక కుటుంబం సగటున 50 రూపాయలు పెట్టి మినరల్ వాటర్ కొంటున్నారని, నెలకు 1,500 రూపాయల చొప్పున సంవత్సరానికి 18,000 రూపాయలు అవుతుందని, ప్రభుత్వం ఇస్తున్న పథకాలు 15,000 నుంచి 18,000 రూపాయలు వీటికి సరిపోతుందా అని ప్రశ్నించారు. గత 25 సంవత్సరాల నుంచి ముందు చూపు, ప్రణాళిక లేకపోవడంతో తేలికపాటి వర్షాలకు కూడా నగరంలోని అనేక ప్రాంతాలు ముంపుకు గురవుతున్నాయని వివరించారు.
జంతుబెడద సమస్య నియంత్రించడానికి అవసరమైన ఏబీవీ, ఏఆర్వీ వ్యాక్సిన్లను సమర్థవంతంగా వేయించడంలో రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ విఫలమైందని అన్నారు. ఈ కారణంగా రాజమండ్రి పట్టణ పరిధిలో 15,000కు పైగా కుక్కలు విజృంభిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి పార్లమెంట్ పరిధిలో ఒక మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేయడం రాష్ట్ర నిర్ణయం తీసుకుందని తెలిపారు. రాజమండ్రి కోసం మార్గాన్ని భరత్రామ్ చేసిందేమీ లేదని అన్నారు. రాజమండ్రి రైల్వే స్టేషన్కు వెళ్లే దారిలో ఉన్నటువంటి గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ నుంచి ఐఎల్టీడీ జంక్షన్ చర్చ్ వరకు చిన్నపాటి వర్షం పడితేనే ముంపుకు గురవుతుందని, ఇక్కడ సరైన డ్రైనేజీ వ్యవస్థను ఎందుకు ఏర్పాటు చేయలేకపోతున్నారని ధ్వజమెత్తారు. దశాబ్దాల నుంచి ఈ ప్రాంతం ముంపునకు గురవుతూనే ఉందని అన్నారు. నగరంలో పార్కులు, ఫాస్ట్ ఫుడ్ కోర్టులతోనే అభివృద్ధి జరుగుతుందా అని ప్రశ్నించారు. యువతకు, మహిళలకు స్థానికంగా ఉపాధి కల్పించేందుకు పరిశ్రమలను తీసుకువస్తేనే అభివృద్ధి జరుగుతుందని అన్నారు. కల్చరల్ క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అయిన రాజమండ్రికి గుర్తింపు తీసుకువచ్చే విధంగా ఏం చేశారని అన్నారు. మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు. నా పేరు కృష్ణ చైతన్య. నేను జై భారత్ నేషనల్ పార్టీ నుంచి రాజమహేంద్రవరం సిటీ శాసనసభకు పోటీ చేయడానికి ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది. ముందుగా నా గురించి చెప్పాలంటే నేను BA ఇన్ పొలిటికల్ సైన్స్. గతంలో నేను లోక్సత్తా పొలిటికల్ పార్టీకి, లోక్సత్తా ఉద్యమ సంస్థ కూడా వర్క్ చేశాను. కొన్నేళ్ల పాటు లోక్సత్తా యూత్ వింగ్ అయిన యూత్ ఫర్ బెటర్ ఇండియా కొరకు కూడా నేను పనిచేయడం జరిగింది. 2 నెలల క్రితం ఇండిపెండెంట్గా ఒక 3 రోజుల పాటు ప్రత్యేక హోదా, విభజన హామీలు పూర్తి స్థాయిలో సాధించుకోవాలని చెప్పి సబ్ కలెక్టర్ ఆఫీస్ ముందు 3 రోజులు రిలే నిరాహార దీక్ష కూడా చేయడం జరిగింది. నేను చేసిన కొన్ని సేవలకు నా సమయాన్ని బట్టి కావచ్చు, నా శక్తిని బట్టి కావచ్చు, నాకున్న వనరులను బట్టి కావచ్చు, లక్ష్మీనారాయణ గారు గుర్తించి జై భారత్ నేషనల్ పార్టీ గలం, విధి విధానాలు కూడా రాజమహేంద్రవరంలో కూడా వినిపించాలి అని చెప్పి శాసనసభకు నన్ను ఎంపిక చేశారు. ముందుగా వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ రాజమహేంద్రం కొరకు రాబో రోజుల్లో పూర్తి స్థాయిగా నేను పనిచేస్తాం, పార్టీ తరపు నుంచి కూడా పనిచేస్తాను అని రాజమహేంద్ర ప్రజలకు మీడియా ముఖంగా మీ ద్వారా తెలియజేసుకుంటా ఉన్నాను. క్రీడల ద్వారా మానసికంగా, శారీరకంగా దృఢత్వంగా ఉంటారని పలువురు వక్తలు పేర్కొన్నారు. స్థానిక SKVT ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో శుక్రవారం నుండి జిల్లా ప్రాధికార సంస్థ సహకారంతో ఫుట్బాల్ వేసవి శిక్షణ శిబిరాన్ని ప్రారంభించారు. శిబిరం నిర్వాహకులు రిటైర్డ్ PET సీల గంగాధర్రావు ఆధ్వర్యంలో స్పాన్సర్లు చెల్లుపోయిన సూర్యనారాయణమూర్తి, సిద్ధి స్వీట్స్ రాము, శివగౌరి మెడికల్స్ శివల సహకారంతో ఈ వేసవి శిక్షణ శిబిరాన్ని మే 5వ తేదీ వరకు నిర్వహిస్తున్నారు. బి మణికంఠ, CH రమేష్లు శిక్షణ అందిస్తున్నారు. ఈ సందర్భంగా జరిగిన ప్రారంభోత్సవ సభలో ముఖ్య అతిథులుగా SKVT ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ పాలపర్తి ఏబెల్ రాజుబాబు, క్రీడా ప్రాధికార సంస్థ అధికారి శేషగిరిరావు, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ రమణమూర్తులు మాట్లాడుతూ క్రీడలు అనేవి మానసిక ఉల్లాసానికి దోహదం చేస్తాయని అన్నారు. క్రీడల్లో రాణించేవారు విద్యలోనూ రాణించగలుగుతారని అన్నారు. క్రీడల్లో రాణించడం ద్వారా ఉద్యోగాలను సాధించగలుగుతారని అన్నారు. పిల్లలను విద్యతో పాటు క్రీడల్లో కూడా ప్రోత్సహించాలని తల్లిదండ్రులను కోరారు. ఇటువంటి ఉచిత వేసవి క్రీడా శిక్షణ శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వేసవి శిక్షణ శిబిరం నిర్వహణకు కృషి చేస్తున్న సీర గంగాధర్రావుతో పాటు స్పాన్సర్లుగా వ్యవహరిస్తున్న చెల్లుబోయిన సూర్యనారాయణమూర్తి, సిద్ధి స్వీట్స్ రాము, శివగౌరి మెడికల్స్ శివలకు ధన్యవాదాలు తెలియజేశారు. గంగాధర్రావు మాట్లాడుతూ గత 27 ఏళ్లుగా ఇక్కడ ఉచిత ఫుట్బాల్ శిక్షణ శిబిరం నిర్వహిస్తున్నామని తెలిపారు. సహకరిస్తున్న స్పాన్సర్లకు ధన్యవాదాలు తెలిపారు. చెల్లుబోయిన సూర్యనారాయణమూర్తి మాట్లాడుతూ ప్రతి ఏటా ఇక్కడ నిర్వహిస్తున్న శిక్షణ శిబిరానికి రాక్ స్టార్ ఫుట్బాల్ క్లబ్ తరపున సహకరిస్తున్నామని అన్నారు. క్రమశిక్షణతో ఇక్కడ శిక్షణ శిబిరం నిర్వహిస్తున్న నిర్వాహకులను ఆయన అభినందించారు. తమ పిల్లలను ప్రతి ఒక్కరూ క్రీడల్లో ప్రోత్సహించాలని, క్రీడల ద్వారా పోటీతత్వం పెరుగుతుందని, జీవితంలో క్రీడా స్ఫూర్తితో ముందుకు సాగుతారని అన్నారు. ఈ సభలో SKVT తెలుగు అధ్యాపకులు PVB సంజీవరావు, కేలం శ్రీనివాసరావు, SKVT PD PA కిషోర్ బాబు, క్రీడా పిపాసి సుంకర నాగేంద్ర కిషోర్ తదితరులు మాట్లాడారు.
ప్రతిరోజు శిక్షణ అనంతరం పిల్లలకు అరటిపండు, గుడ్డు, మజ్జిగ, అల్పాహారం అందజేస్తున్నారు. అలాగే గంగాధర్ గారు ప్రతి సంవత్సరం కూడా ఎంతో డిసిప్లిన్గా పిల్లలందరూ కనీసం 100 మంది పిల్లలందరినీ తయారు చేయాలి అనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం కూడా ఆయన ఎంతో కష్టపడి డిసిప్లిన్ నేర్పిస్తున్నారు. డిసిప్లిన్ ఫుట్బాల్ ఆడటం వల్ల ఏంటంటే వాళ్ళకి మానసికంగా శారీరకంగా దృఢపడుతున్నారు. మనుషులు హ్యూమిడిటీ పవర్ పెరుగుతుంది. రోజుకు 1 గంట సేపు తల్లిదండ్రులు అందరూ ఖాళీ చేసుకుని పిల్లల్ని టీవీల దగ్గర ఫోన్లు ఇచ్చి కూర్చోపెట్టకుండా ట్యూషన్కి 1 గంట లేట్గా పంపించినా కూడా వాళ్ళని దయచేసి మా గ్రౌండ్కి పంపించండి, ఫ్రీగా ఉచితంగా అన్ని కోచింగ్ ఇస్తారు. ఇక్కడ కోచ్లు కూడా చాలా పెద్ద పెద్ద కోచ్లు అందరూ స్టేట్కి నేషనల్గా ఆడిన కోచ్లు ఉన్నారు. తల్లిదండ్రులు మా విన్నపం ఏంటంటే మా క్లబ్ తరపున రాక్ స్టార్ ఫుట్బాల్ క్లబ్ తరపున మా విన్నపం ఏంటంటే పిల్లల్ని పంపించండి, దయచేసి పంపిస్తే మేము కోచింగ్ ఇస్తాం. వాళ్ళ కింద సంవత్సరం కుర్రోళ్ళు అందరూ చక్కగా నేర్చుకున్నారు, చాలా మంచి హైట్లో ఉన్నారు, చక్కగా మంచి మార్కులు తెచ్చుకున్నారు. చదువుకి దీనికి అసలు సంబంధం లేదు. వాళ్ళకి హ్యూమిడిటీ పవర్ బాగా పెరుగుతుంది, వాళ్ళ డిసిప్లైన్ బాగా వస్తుంది. మా కోచ్లు కూడా మంచి కోచ్లు ఉన్నారు. కాబట్టి దయచేసి మీ పిల్లలందరినీ ఈ సమ్మర్ క్లాస్కి పంపించవలసిందిగా కోరుతున్నాం. ఈ విధమైన డైట్ ఇవ్వడం జరుగుతుంది, బనానాస్ ఇవ్వడం జరుగుతుంది. సమ్మర్ క్యాంప్ అనేది ఫ్రీగా చేస్తాం. ఎవరి దగ్గర కూడా ఏ విధమైన రూపాయి కూడా కలెక్ట్ చేయం. ఎవరు వచ్చినా కూడా ఫ్రీగా చేస్తారు. అలా చేయడానికి సిద్ధపడి మాకు కోచ్లు కొంతమంది స్వచ్ఛందంగా వచ్చి మణికంఠ, రమేష్, అజయ్ కొంతమంది కోచ్లు మాకు గ్రౌండ్లో ఉండి ఎంతమంది పిల్లలు వచ్చినా కూడా ఎవరి దగ్గర ఏ విధమైన ఫీజు తీసుకోకుండా మేము ఫ్రీగా మాత్రమే కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫుట్బాల్ ఇలా సాగుతుందంటే దానికి ముఖ్య కారకులు గంగాధర్ గారు, నాగిని కిషోర్ గారు, అలాగే మాకు ఏ విషయంలో అయినా సపోర్ట్ చేస్తున్న డిఎస్జీఓ గారు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. 8,500 రూపీస్ పర్ 1 అవర్ కోచ్కి. ఇప్పుడు ఎంతకి చేస్తున్నారు వీళ్ళందరూ? ఫ్రీ ఆఫ్ కాస్ట్. అవునా? థ్యాంక్ యూ. సో ఇంత మంచి ఆట ప్రపంచంలో ఇంత మంచి ఆట ఎక్కడా లేదు, ఇంత పాపులర్ అయిన గేమ్ ఎక్కడా లేదు. అక్కడ ఆడిన వాళ్ళందరూ కానీ అందరూ కూడా స్లమ్ డెల్లర్సే ఆడారు. మన డిఎస్జిఓ గారు చెప్పినట్టు మీలో స్థిరచిత్తం, నిర్మలత్వం, ఏకాగ్రత, తర్వాత ఆత్మవిశ్వాసం పెరగాలంటే ఈ గేమ్ ఆడటం వల్ల పెరుగుతుంది. తర్వాత మీకు చెప్పేది ఏంటంటే ఇక్కడ మీరందరూ ఇది అవుతున్నారు. మీరు చెప్పేది ఏంటంటే ఆటంకం కాదు. రాజమండ్రికి ఘనమైన క్రీడా చరిత్ర ఉంది. ఈ ఏజ్ నుంచి మీరు ఆడుతున్నారు కాబట్టి మళ్ళీ ఆ చరిత్రను మీరు అందరూ తీసుకురాగలరు, మీ చదువుల్లో భావిస్తారు. రాజమండ్రి ఆర్ఎస్ జూనియర్ కళాశాల స్థాపించిన మొదటి సంవత్సరంలోనే జేఈఈ మెయిన్స్ 2024 ఫలితాలలో విజయ దుందుబి మ్రోగించారు. ఈ ఫలితాలలో కె బిందు మాధవి ఆల్ ఇండియా 1026వ ర్యాంక్, టి కాశీ కృష్ణ కిషోర్ ఆల్ ఇండియా 2051వ ర్యాంకులతో పాటు వి ఇందిరా రాణి, ఎస్ బిందు శుభశ్రీ, కె భరత్ వెంకట సూర్య అనే విద్యార్థులు 90% కంటే ఎక్కువ సాధించారు. వీరితో పాటు పలువురు విద్యార్థులు జేఈఈ అడ్వాన్స్డ్కు అర్హత సాధించారు. అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను ఎస్ఆర్ కళాశాల జోనల్ ఇన్ఛార్జ్ టి శ్రీనివాసరావు అభినందించి వారిని పుష్పగుచ్చంతో సత్కరించారు. తమ పాఠ్య ప్రణాళిక, అధ్యాపకుల శ్రమ, విద్యార్థుల పట్టుదల మరియు తల్లిదండ్రుల ప్రోత్సాహం వలనే ఇది సాధ్యమైందని తెలిపారు. ఎస్ఆర్ ఎల్లప్పుడూ ఒత్తిడి లేని విద్యను అందించడానికి కట్టుబడి ఉంటుందని ఆయన అన్నారు. ఇంతటి అద్భుత ఫలితాలను సాధించిన విద్యార్థులను, అధ్యాపకులను, అధ్యాపేతరులను మరియు జోనల్ ఇన్ఛార్జ్, ప్రిన్సిపాల్, ఏవోలను, సంస్థ వ్యవస్థాపకులు వరదారెడ్డి, డైరెక్టర్స్ మధుకర్ రెడ్డి, సంతోష్ రెడ్డి అభినందించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులతో పాటు ఇతర సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు ప్రకటించిన జేఈఈ మెయిన్స్ 2024 ఫలితాలలో రాజమండ్రిలోని ఎస్ఆర్ జూనియర్ కళాశాల విద్యార్థులు స్థాపించిన మొదటి సంవత్సరంలోనే అద్భుత ఫలితాలను సాధించారు. కె బిందు మాధవి ఆల్ ఇండియా 1026 ర్యాంకును, కాశీ కృష్ణ కిషోర్ ఆల్ ఇండియా 2051 ర్యాంకును సాధించారు. వీరే కాకుండా వి ఇందిరా రాణి, ఎస్ బిందు శుభశ్రీ, కె భరత్ వెంకట సూర్య అనే విద్యార్థులు 90% ఎబోవ్ సాధించినారు. వీరు కాకుండా పలువురు విద్యార్థులు జేఈఈ అడ్వాన్స్డ్కు అర్హత సాధించారని తెలియజేస్తున్నాను. ఈ అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులని ఎస్ఆర్ జూనియర్ కళాశాల జోనల్ ఇన్ఛార్జ్ టి శ్రీనివాసరావు మరియు అధ్యాపక బృందాలు ప్లస్ అధ్యాపకేతర మరియు ప్రిన్సిపాల్ అభినందించినారు. ఈ ఎస్ఆర్ తమ పాఠ్య ప్రణాళిక,
అధ్యాపకుల శ్రమ, విద్యార్థుల పట్టుదల మరియు తల్లిదండ్రుల ప్రోత్సాహం వల్లనే ఇది సాధ్యమైనదని తెలిపినారు. ఎస్ఆర్ ఎల్లప్పుడూ ఒత్తిడి లేని విద్యను అందించడానికి కట్టుబడి ఉంటుందని అన్నారు. ఇంతటి అద్భుత ఫలితాలను సాధించిన విద్యార్థులను కళాశాల ఎస్ఆర్ ఎడ్యుకేషనల్ అకాడమీ చైర్మన్ గారైన వర్ధారెడ్డి, డైరెక్టర్స్ మధుకర్ రెడ్డి మరియు సంతోష్ రెడ్డి గారు ఈ కళాశాల సిబ్బందిని అభినందించినారని తెలియజేస్తున్నారు. నమస్తే. నేను నా గురించి చెప్పే ముందు ఫస్ట్ 3 థింగ్స్ చెప్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఒక సక్సెస్ కావాల్సిన 3 థింగ్స్ చెప్తున్నా. ఫస్ట్ ఏంటంటే మనం కష్టపడాలి. రెండోది ఏంటంటే అసలు ఎలా కష్టపడాలి, మన ఎనిమి ఏంటో తెలుసుకోవాలి. ఫస్ట్ మన ఎగ్జామ్ అసలు దాని ప్యాటర్న్ ఏంటి అవన్నీ తెలుసుకోవాలి, అది చెప్పేవాళ్ళు ఉండాలి. మూడోది మనం కష్టపడుతున్నట్టు మనం ఫీల్ అవ్వకూడదు, అంటే మనం ప్రతి ఆ పని ఎంజాయ్ చేస్తూ చేయాలి, అప్పుడు కానీ మనం సక్సెస్ని సాధించలేం. నేను ఎస్ఆర్ జాయిన్ అవ్వడం వల్ల నేను చదువుతాను అంటే ఏదో కష్టపడుతున్నట్టు లేదు, అంటే నేను ఎంజాయ్ చేస్తున్నా, ప్రతి నిమిషాన్ని ఎంజాయ్ చేస్తున్నా. అంటే దీన్నే స్ట్రెస్లెస్ ఎడ్యుకేషన్ అంటారేమో. అంటే నేను బయట చూశాను, బయట బోర్డు మీద పెడతారు, చాలా కాలేజెస్ పెడతారు, కానీ నేను ఇక్కడ రియల్ స్ట్రెస్లెస్ ఎడ్యుకేషన్ని ఫీల్ అయ్యాను, అంటే ఎక్స్పీరియన్స్ చేశాను. నాకు ఇప్పుడు అంటే దీనివల్ల ఫస్ట్ 10th వేరు, ఇంటర్ వేరు. ఇంటర్కి వచ్చేసరికి ఒకేసారి వ్యాస్ట్ సిలబస్ పడిపోద్ది మన స్టూడెంట్స్ మైండ్ మీద. దీన్ని మనం అంటే ఎలాగైతే చిన్న ప్రసాదం కింద చిన్నగా పెట్టాలి స్టూడెంట్కి, అది ఎస్ఆర్ సాధించింది. అంటే మా జోనల్ సార్ ఇన్ఛార్జ్ వల్ల, వాళ్ళ గైడెన్స్ వల్ల, మా సార్ల గైడెన్స్ వల్ల నేను ఈరోజు సాధించాను 99%. అయితే ఎస్ఆర్ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే షెడ్యూల్ చాలా కరెక్ట్గా ఉంటుంది. ప్రీ ప్లాన్ అంటే ఈరోజు షెడ్యూల్ ఎప్పుడో 2 సంవత్సరాల ముందే ప్లాన్ చేసేసి ఉంటుంది, అంత కరెక్ట్గా ఉంటుంది ఎస్ఆర్. అంటే ఏ క్వశ్చన్ చేయాలి, ఎంత చేయాలి, ఆ క్వశ్చన్ ఎంత చేయాలి అంటే ప్రతిదీ ఒక స్ట్రక్చర్లో వెళ్తుంది. నాకు మా ఎస్ఆర్ షెడ్యూల్, అలాగే దాన్ని ఇంప్రవైజ్ చేసిన మా ఆబ్జెక్టివ్ సార్స్ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నా పేరు టి కాశీ కృష్ణకిషోర్. నా పేరు వి ఇందిరారాణి. నేను 10th ముందు ఒకలా ఉండేదాన్ని, ఇంటర్కి వచ్చాక ఒకలా ఉన్నాను. అంటే 10th ముందు వరకు నాకు మెయిన్స్ అంటే ఏంటో కూడా తెలీదు, కానీ ఎప్పుడైతే ఈ కాలేజ్కి వచ్చానో దాని గురించి తెలియడమే కాదు, జేఈ మెయిన్స్లో నేను 93% సాధించాను. దానికి మొత్తం కారణం మా సార్స్, అలాగే మా పేరెంట్స్. అసలు ఒక గోల్ అనేది ఒకటి క్రియేట్ అవ్వాలంటే ఫస్ట్ దానికి రీజన్, నాకైతే నా రీజన్ అయితే మా పేరెంట్స్, మా ఫ్యాకల్టీ. నేను చాలా కాలేజెస్ చూశాను, అక్కడ సార్స్ వాళ్ళ ఇచ్చిన టైంలోనే వాళ్ళు చెప్పడానికి చాలా బద్ధకంగా ఫీల్ అవుతారు. కానీ మా సార్స్ అయితే అది సండే అవ్వని, ఏ హాలిడే అవ్వని, వాళ్ళు మా పిల్లలు సాధించాలి, వాళ్ళ సొంత పిల్లల్లా మమ్మల్ని ట్రీట్ చేశారు. ఒక సార్సే కాదు, జోనల్ సార్ కానీ, ప్రిన్సిపల్ సార్ కానీ, మేము తప్పులు చేస్తూ ఉంటాము, అఫ్కోర్స్ అది చిన్నపిల్లల లక్షణాలు. కానీ మా తప్పుని ప్రతీదీ సరిచేసి మేము ఏ మార్గంలో వెళ్ళాలి అని మాకు గైడెన్స్ ఇచ్చారు. నా సక్సెస్లో నాకన్నా వాళ్ళ పాత్ర ఎక్కువగా ఉంది. దీనికి నేను థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ. వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి. రాజమండ్రిని మహాపుణ్యక్షేత్రంగా అభివృద్ధి చేస్తాం. కాశీలో మాదిరిగా గోదావరి ఘాట్లను కలిపి కొత్త లుక్ తీసుకువస్తాం. గోదావరి బండ్ను హైదరాబాద్ ట్యాంక్ బండ్ కంటే అద్భుతంగా తీర్చిదిద్దుతాం. వార్డు పర్యటనలో ఎంపీ భరత్. చంద్రబాబు మా హీరో, జగన్ విలన్, కృష్ణమాదిగ పిలుపు, ఆదిరెడ్డి వాసు గెలుపు. ఆదిరెడ్డిని అసెంబ్లీకి, భరత్ రామ్ను ఇంటికి పంపిస్తాం. మాదిగలకు జగన్ తీరని ద్రోహం చేశాడు. ఎస్సీ వర్గీకరణతో మా మాదిగ జాతికి మేలు. మీడియా సమావేశంలో ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు. కూటమితో ఎంఆర్పీఎస్ జతకట్టడం శుభ పరిణామం. ఆదిరెడ్డి శ్రీనివాస్. కొనసాగుతున్న వలసల పర్వం. తేదేపాకు బ్రహ్మరథం పడుతున్న ప్రజలు. బొమ్మూరు గ్రామంలో తేదేపాలోకి చేరికలు. క్రీడలతో మానసిక, శారీరక దృఢత్వం. వేసవి శిక్షణ శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి. వక్తలు.
ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.